ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 5 ఏళ్లు కూడా ఆయన పదవిలో ఉన్నారు మంత్రిగా. అలాంటి ఆయనని తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ మామూలుగా బ్రేక్ దర్శనం ఇస్తారు అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా. కానీ ఆయనకి బ్రేక్ దర్శనం కాకుండా జనరల్ దర్శనం చేసుకోమని చెప్పారట. తాజాగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందులో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, అంటే అక్కడ కులం చూసి ఇవ్వరు అట్లాగని. కానీ ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ ఇస్తున్నారు కదా, ఈయన ఒక్కడే చేసిన తప్పేంటి? ఈయన్ని అంత చులకనగా చూడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఆయన రైజ్ చేస్తున్న పాయింట్ అదే. నిజంగా అందరినీ సమానంగా చూడదలుచుకుంటే ఎవరికి వీఐపీ బ్రేక్ ఇవ్వబాకండి, నన్ను ఇలా అవమానించడం సరైన పద్ధతి కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. టీటీడీ దీనికి ஏன் వివరణ ఇస్తుందో చూద్దాం. அரசியல் சார்ந்த உரைகளை புதிய உருவாக்கி சமூக ஊடகங்களில் கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை ఎందుకంటే గుళ్ళో ఏమన్నది మాట్లాడుతుంది. సార్ రండి సార్, నచ్చుకుని అడగా రండి సార్, రండి సార్. ఇక్కడ కూడా నేను ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాను, ఇక్కడ కూడా పార్టీ పరంగా దేవుని దర్శనం చేపిస్తే చాలా తప్పు చేస్తున్నారు. ఇది చూడండి సార్, కొద్దిగా మాట్లాడండి. భగవంతుని సన్నిధిలో అబద్ధాలు చెప్పకూడదు, ఒకరిపైన అన్యాయంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ కట్టుబాట్లు ఉంది. మనం హిందువులు కాబట్టి మన యొక్క ఆరాధ దైవం వెంకటేశ్వర స్వామి. నేను డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా దాదాపు 5 సంవత్సరాలు నేను పనిచేశాను. వైఎస్ఆర్ పార్టీ అనే ఆలోచనతో నాకు లేదు. కానీ చంద్రబాబు నాయుడికి నా విజ్ఞప్తి ఏమంటే, మీ చైర్మన్ గారికి విజ్ఞప్తి ఏమంటే, జేఈఓ గారికి, ఈఓ గారికి నా విజ్ఞప్తి ఏమంటే, నన్ను ఈరోజు ఎంత ఇది బాధ అని చెప్పను, ఇది కూడా దేవుడికే ఒప్పించిన జనరల్ సీట్లు పెట్టి నన్ను తీసుకొని ఒక దగ్గర కూర్చొని పెట్టి, నీకు కూడా జనరల్ ఇచ్చారు, మేమేం చేయలేమని చెప్తే పేరు చెప్పను. ఒక ఆయన నన్ను చూసి, సార్ ఈ విధంగా పొరపాటుకి ఇచ్చేస్తున్నారు, ఇది చేయకూడదు సార్ అన్నాడు. ఆయన పేరు చెప్తే రేపు అతను సస్పెండ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి నా విజ్ఞప్తి ఏమంటే, దయచేసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, ఎమ్మెల్సీ ఉన్నా, ఎక్స్ మినిస్టర్ ఉన్నా, ఎక్స్ బోర్డు చైర్మన్ ఉన్నా, ఎక్స్ బోర్డు మెంబర్లు ఉన్నా, మాకు ఈ దేవస్థానంలో కనీసం ఈ ప్రోటోకాల్ లేకుండా, దర్శనం లేకుండానే చేయాల్సిందిగా నేను, ఎందుకంటే చంద్రబాబుని కోరుతున్నాను. ఇక్కడ దళితుడు అనే ఉద్దేశంతో నేను మాట్లాడాల. ఎంత అవమానపడాలన్నా అంత అవమానం చేశారు. ఇది చాలా మంచి సాంప్రదాయం కాదు. దేవుడి దగ్గర అందరూ సమానులే. మనం ఎంత డబ్బు సంపాదిస్తున్నాం అనేది కదా చూడాల్సింది. మనం చచ్చిపోయినట్టు ఆ డబ్బు మనతో కూడా రాదు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. దేవుడి దగ్గర కూడా ఇటువంటి డిఫరెన్సెస్ పెట్టుకొని ఇటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం ఈ కూటమి ప్రభుత్వానికి కాదు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా చెప్తున్నాను, ఇది మంచిది కాదు. దీనివల్ల మన మానవత్వం నశించిపోతుంది, కానీ మానవత్వం అనేది ఉండదు. ఇప్పుడైనా తెలుసుకొని దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోండి, లేదా అందరికీ బ్రేక్ దర్శనాలు కట్ చేయండి, పేదవాడికి మంచిగా చేయండి.
ప్రతి పేదవాడు కూడా దేవుడితో ఉంటాడు. 300 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్లు నడిచే పేదవాళ్ళకి విఐపి దర్శనాలు ఇచ్చి మా పోటీ అంటే మా ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళకందరికి కూడా ఈ బ్రేక్ దర్శనాలు కట్ చేయండి. దీంట్లో కేవలం వైఎస్ఆర్ పార్టీని ఆలోచనతో ఇటువంటి దారుణమైన కార్యక్రమాలు చేయొద్దని మీ ద్వారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తున్నాం.